శిలాక్షరాలతో రాసుకోండి. శిలాక్షరాలు కాదండి, నేను ప్రమాణమే చేయించుకుంటాను. చేయండి, నాకు ప్రమాణం చేయండి. ప్రమాణం. అసలు ఏం జరుగుతుంది తెలుగు ఇండస్ట్రీ? లైంగికం అని స్టార్ట్ అవుతుంది, విషయం బయటకు వచ్చేటప్పుడు వేరే వేరే కారణం. డి జోడీ ప్రోగ్రామ్ అన్నప్పుడు 18+ తీసుకుంటారు. రేప్ చేసిన వాడితోటి ఎలా ప్రయాణం చేసావు, ఎలా అతనితో అసిస్టెంట్గా పనిచేసావు, ఎలా నువ్వు హీరోయిన్గా అతని హీరోగా సినిమా ముహూర్తం చేసావు. ఇది వినటానికి వింతగాను వికృతంగా లేవమ్మా. ఫాల్స్ కేసు, రాజకీయ కుట్ర ఉందమ్మా, రాజకీయ కుట్ర. ఈ చంద్రబాబు యొక్క కుట్ర. తెలంగాణలో పిల్లి చచ్చినా, ఆంధ్రాలో ఎలక చచ్చినా చంద్రబాబేనా కారణం? తన మనుషులతో పవన్ కళ్యాణ్ మనుషుల్ని ఒక్కొక్కరిని మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మనిషే కదా. అదే జానీ మాస్టర్ విషయానికి వచ్చేసరికి మీరేమో చంద్రబాబు అంటారు. అంటే ఎవ్వరికి రానటువంటి ఆలోచన ఒక త్రిపురనేని చిట్టుబాబు గారికి ఎలా వచ్చింది అసలు అర్థం కాకుండా ఉంది. ఇవాళ చంద్రబాబు, రేపు తర్వాత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్. అది పవన్ కళ్యాణ్ ని తొక్కేసేందుకే చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ ని తొక్కేసేది ఏందండి? పవన్ కళ్యాణ్ తొక్కేసేది ఏంది? ఈ పెద్ద గీతని తగ్గించామనుకో, ఆటోమేటిక్ ఈ చిన్న గీత పెద్ద గీత. ప్రయాణం చేయకోకుండానే ఈ రోజున తను డిప్యూటీ సీఎం అయ్యారా పవన్ కళ్యాణ్? 2018లో స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదనే కదా బీజేపీ తోటి వీడియో పెట్టుకుని బయటకు వెళ్ళాను. జగన్ వస్తే కార్యకర్తలు అరెస్ట్ చేస్తే అదొక కమోషన్ అవుతుంది. అప్పుడు క్రిస్టియన్ హిందూ. ఇది ఎంత మానవత్వం అని జగన్మోహన్ అంటున్నారు. మరి ఇదే మానవత్వం అసెంబ్లీలో చంద్రబాబు భార్య గురించి మాట్లాడినప్పుడు ఈ మానవత్వం ఎక్కడికి పోయింది? పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యల గురించి మాట్లాడినప్పుడు ఏమైపోయింది? ఇదే మానవత్వం కోడికత్తి విషయంలో ఆ చిన్న పిల్లాన్ని వేధించినప్పుడు ఈ మానవత్వం ఏమైపోయింది? మరి చిట్టుబాబు గారు ఎవరికి భజన చేస్తున్నారు అనుకోవాలి. నాకు భయం వేస్తుంది అంటారు. ఆ మాట అట్టడానికి 40 ఏళ్ళు రాజకీయం చేసిన వాడిని సిగ్గు సెర ఉండద్దండి. తను అంటున్నారు కదా, చేయని అనడం లేదు కదండి, అయిపోలేదు కదా, ఇంకా ఇప్పుడే కదండి స్టార్ట్ అయింది.